హలో ఎవ్రీవన్, కేసరి చేద్దాం ఈరోజు. 2 కప్స్ సూజీ తీసుకొని ఫ్రై చేశాను. సిమ్లో పెట్టుకొని చక్కగా 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఫ్రై చేశాను. తర్వాత కొంచెం వాటర్ పోసుకొని 2 కప్స్ సూజీ అయితే కనీసం 1 కప్ వాటరు, 3 కప్స్ పాలు పోసుకొని బాగా ఉడికించుకోవాలి. ఎక్కువ లిక్విడ్ వేయాలండి. 2 కప్స్ సూజీకి ఎక్కువ వేయాలి. 4 కప్స్ కాకుండా అట్లీస్ట్ 6 కప్స్ వేసుకుంటే చక్కగా బాగా ఉడుకుతుందన్నమాట. అందులో ఎంత ఉడికితే అంత టేస్ట్. సరిగ్గా ఉడకకపోతే బాగోదు. సో అలా బాగా ఉడికించుకున్నాక దానిలో షుగర్ వేసుకోవాలి. ఇలా గట్టిపడుతుందండి ఉడికినాక. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించడమే, మరీ హైలో పెట్టకూడదు. ఇది సింపుల్గానే అయిపోతుందండి, పెద్ద కష్టమేం కాదు. ఇది నేను చేసే ప్రొసీజర్ అండి, వేరే ప్రొసీజర్స్లో కూడా చేస్తారు. ఇది సింపుల్ అండ్ బెస్ట్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా ఉడికిందండి. ఇప్పుడు ఇంకా షుగర్ వేసుకోవడమే అన్నమాట. ఇక్కడ 2 కప్స్ సూజీ అయితే 2 కప్స్ షుగర్ సరిపోతుందండి. కాకపోతే నేను 3 కప్స్ వేస్తాను. షుగర్లో స్వీట్నెస్ బట్టి కూడా ఉంటుందండి. సో యాజ్ పర్ అవర్ టేస్ట్ మనం యాడ్ చేసుకోవచ్చు, కొద్దిగా తగ్గించుకోవచ్చు. జనరల్గా 1:1 సరిపోతుంది. ఒక్కోసారి కొంచెం ఎక్కువ వేయాల్సి వస్తుంది. అది మళ్ళీ బాగా ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. అప్పుడు మళ్ళీ గట్టి పడుతుంది. డ్రై ఫ్రూట్స్ ఇంకా మన ఇష్టం అండి. జీడిపప్పులు, బాదం పప్పులు, రైజిన్స్ ఏదైనా ఫ్రై చేసి నెయ్యిలో వేసుకోవచ్చు. మళ్ళీ కొంచెం ఇలాచీ కొట్టుకొని వేసుకోవడమే. అంతే అండి, ఇంకా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అది మీడియంలో అట్లా చక్కగా ఉడుకుతూ ఉంటుంది. చివరిలో నెయ్యి వేసుకోవాలి. ఎంత నెయ్యి వేస్తే అంత బాగుంటుందండి. ఇది ఎక్కువ టైం కూడా పట్టదండి, అప్పటికప్పుడు కావాలన్నా చేసేసుకోవచ్చు. నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ తర్వాత ఒక 2 మినిట్స్ అలా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఇంకా అంతే, చక్కగా ఉడికి రెడీ అయిపోతుంది. వేడిగా తిన్నా బాగానే ఉంటుందండి, కొంచెం ఆరినాక చల్లగా తిన్నా బాగానే ఉంటుంది. అంతే అండి, కేసరి రెడీ. టేస్టీ కేసరి.